ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం, నిమిషాంబిక దేవి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే ఏ కోరిక కోరుకున్నా 21 నిమిషాలలో తీరుతుందట, 21 రోజులలో తీరుతుందట. పొద్దున మార్నింగ్ టైం శుక్రవారం ఇక అందరం కలిసి వెళ్తున్నాం. అక్కడికి పోయిన తర్వాత ఆ టెంపుల్ చూపిస్తాం, ఆ టెంపుల్ విశిష్టత, ఆ టెంపుల్ ఆ దేవిని కూడా చూపిస్తాం. తప్పకుండా వీడియోస్ ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వెళ్దాం ఇక. ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్ మనము టెంపుల్ దగ్గరికి. ఇది ఎంట్రన్స్ దారి అన్నట్టు. ఇక్కడ నుంచి మనం స్ట్రేట్గా ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటుంది. అయితే ఏంటంటే మనం గూగుల్ మ్యాప్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు ఇక్కడికి టెంపుల్ దగ్గరికి. నిమిషాంబిక దేవి టెంపుల్ బోడుప్పల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్ మనకి ఇదే లొకేషన్ చూపిస్తుంది. డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ఇట్లనే ఇలాగే స్ట్రేట్ ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్ అనేది మనకి. ఈరోజు ఏంటంటే పండుగ కదా ఫ్రెండ్స్, హోలీ పండుగ కాబట్టి మేమేమనుకున్నామంటే ఎక్కువ జనాలు రాకపోవచ్చు అనేసి మార్నింగ్ టైం వెళ్ళాము 7 o'clock. మేము ఇక్కడ నుండి టెంపుల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మధ్యలో ఏంటంటే మేము కొబ్బరికాయ తీసుకుందాం అనేసి ఆగుతున్నాము. ఇక్కడ టెంకాయ తీసుకుంటున్నాము. టెంకాయ తీసుకొని తీరుతాయంటే మరి నిజమేనా? ఏమంటారు, 21 నిమిషంలో తిరుగుతాయట కదా. 21 నిమిషాల్లో కోరుకోవాలి. మనం కోరుకొని 16 రౌండ్లు తిరగాలి. మన కోరిక నెరవేరిందనుకో 108 రౌండ్లు తిరగాలి. 21 అంటే ఎన్ని రోజులు తిరుగుతుంది ఆ కోరిక? అంటే 21 రోజు తిరగచ్చు, ఇంకా టైం పట్టచ్చు. మన అదృష్టం అనుకుంటారు. భగవంతుడు అనేది మనకు జరిగేది ఉంటే తొందరగా జరిగేస్తుంది, కొంచెం లేట్ ఆలస్యం ఉంటే ఆలస్యం అవుతుంది, అంతే. అసలు అయితే ఈరోజు ఫ్రైడే ఫ్రెండ్స్, ఫుల్ రష్ ఉంటారు కానీ ఇంకా ఈరోజు హోలీ ఉంది కాబట్టి, పండుగ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ జనాలు కనిపిస్తారు. లేకపోతే ఫుల్ రష్ ఉంటారండి ఇక్కడంతా కొబ్బరికాయలు ఇది టెంపుల్. పిల్లలు పాపం పొద్దున్నే లేపి స్నానాలు చేయించిన, టెంపుల్కి వెళ్ళేది ఉందని. పట్టుకో కవర్ కొబ్బరికాయ తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడనే బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్తుండో. ఇది ఎంట్రన్స్. వస్తున్నారు చూడు జనాలు. జనాలకి ఏం లేదు ఫ్రెండ్స్, పండగ లేదు ఏం లేదు, వస్తున్నారు మళ్ళీ కూడా. వస్తుంది ఫ్రెండ్స్, అక్కడ పెట్టేసి వస్తుంది. ఇప్పుడు టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. మనము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఇక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం లోపలికి. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏమనుకున్నానంటే అసలు జనాలు రారు, పండుగ ఉంది కదా అనుకున్నా. కనేసి లోపలికి వెళ్ళేసరికి మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. ఆ జనాలను చూసేసరికి నాకు అయ్యో ఈరోజు పండుగ కదా రారనుకుని ఇంతమంది వచ్చిరేంది అని అనుకున్నా. చాలామంది ఉన్నారు లోపల. అసలు ఎట్లా అంటే ప్రదక్షిణలు చేద్దాము అంటే కూడా అసలు ప్లేస్ లేకుండా ఫుల్ రష్ ఫ్రెండ్స్. లోపల చాలా జనాలు ఉన్నారు చూడండి. అందరూ ప్రదక్షిణాలే చేస్తున్నారు. ఎట్లా అంటే ఫస్ట్ కోరిక కోరుకునే వాళ్ళు ఏమో 16 ప్రదక్షిణాలు, వాళ్ళు కోరుకున్న కోరిక తీరిన వాళ్ళేమో 108 ప్రదక్షిణాలు. మొత్తం ఫుల్ రష్. అంటే అసలు మనకి నడవడానికి కూడా, ప్రదక్షిణలు చేయడానికి కూడా వీలు లేకుండా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ లోపల. మేమైతే ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఏమంటారు ఫ్రెండ్స్, ఇక అమ్మవారికి మొక్కుకోవడానికి వెళ్తున్నాం. అమ్మవారికి దర్శనానికి అనేసి 16 ప్రదక్షిణలు చేయడానికి ఒక 1 hour టైం పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే పండుగ రోజు జనాలు ఫుల్ అంటే ఫుల్. కాళ్ళు నడుస్తూ ఉంటే ఒకరికొకరు జబ్బాలు తాకుతానే, ఒకరికొకరు కాళ్ళు తాకుతానే.
ఏమంటారు ఇక ఒత్తుకునుడు అయితే ఉన్నది మామూలుగానే. ఇక ఈ రష్ని చూసి అక్కడ పంతులు వాళ్ళు అంటున్నారు, ప్రదక్షిణలు ఆపేస్తాం, జనాలు ఎక్కువైపోతున్నారు, ప్రదక్షిణలు ఆపేస్తామని అంటున్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే మంది ఎక్కువ రారనుకున్నారు ఫ్రెండ్స్. అంటే ఇవాళ హోలీ పండుగ ఉంటుంది కదా, మంది రారనుకున్నారు. అదొకటైతే మన పబ్లిక్ అట్లేం లేదు ఫ్రెండ్స్. టైం పెరుగుతా అంటే జనం పెరిగారు, టైం పెరుగుతా అంటే జనం పెరిగారు. మేమైతే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్, దర్శనం చేసుకున్నాం. ఈ పక్కకున్న దేవుళ్ళను కూడా, వినాయకుడు, శివుడు, హనుమంతుని కూడా దర్శనం చేసుకుందామని వచ్చినాం. ఇక మా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక అన్ని దేవుళ్ళకి మొక్కినాక కొద్దిసేపు ఇక్కడ కూర్చుందాం అనేసి కూర్చున్నాం ఫ్రెండ్స్. మేము కూర్చోవడానికి వెతుకుతున్నాం, ఎక్కడ కూర్చోవాలి ఇంత జనాలల్లా అని చెప్పేసి. ఫుల్ రష్. ఇక మేము ఒక ప్లేస్ కోసం చూస్తున్నాం. చూసి ఇక ఇక్కడ అయితే మొత్తం ఒక కాడ కూర్చోవడానికి ఫిక్స్ అయినా. మొత్తానికి అయితే మాకు ప్లేస్ దొరికింది ఫ్రెండ్స్, కూర్చున్నాము. ఎందుకంటే మనం ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా కానీ దేవుడి దగ్గర కొద్దిసేపు మనం కూర్చోవాలి కదా ప్రశాంతంగా. అట్లా అనేసి ఇంకా కొద్దిసేపు కూర్చుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ జనాల తాకిడికి ఫుల్ రష్ ఉండడం వల్ల తొందరగా రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అక్కడ కూర్చుంటే మాత్రం మనకున్న ఏ బాధలు కష్టాలు అనేవి అసలు ఏమీ ఉండవు ఫ్రెండ్స్. అంతా మంచిగా అనిపించింది మాకు. ఇంకా కొద్దిసేపు కూర్చుంది. మా ఆయనకి బొట్లు పెడతాను, ఎన్ని బొట్లు పెడతాం అనేసి ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఈరోజు మేము జనాలు ఉండరు అనుకున్నాం, కానీ మేము వచ్చేసరికి ఫుల్ జనాలు అయిపోయింది. ఇక్కడ ఫుల్ రష్ అయిపోయింది. మా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తున్నాం మేము, ఎందుకంటే రష్ చాలా ఫుల్గా వచ్చినారు టెంపుల్కి. ఈరోజు రారనుకున్నాం కానీ చాలా జనాలు వచ్చిండ్రు, పండుగ కాబట్టి. అందరూ అదే ఆలోచించి ఈరోజు టెంపుల్కి వచ్చినట్టు ఫ్రెండ్స్, మా లాగానే. ఇప్పుడు బయటికి బయలుదేరుతున్నాం, బయటికి వచ్చేస్తున్నాం మేము. అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది చూడండి, వచ్చాం బయటికి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. లోపల మాత్రం వినాయకుడు, అమ్మవారు చాలా బాగున్నది. శివుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, సాయిబాబా, హనుమంతుడు, జంట నాగులు, ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. లోపల అన్నీ మనము ఒక్క దేవుడి దగ్గరకని కాదు, అన్ని దేవుళ్ళ దగ్గరనే దర్శించుకున్నట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ దుర్గమ్మ, పార్వతి 2 అవతారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుంది అని అన్నారు చాలామంది, కాబట్టి మేము కూడా కోరిక కోరుకుందాం అనేసి వెళ్ళినాం ఫ్రెండ్స్. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము. కష్టాలున్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ అమ్మవారిని కోరుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏ కోరిక కోరినా కానీ నిమిషంలో మనకు నెరవేరుతుంది అనేసి చాలామంది అన్నారు. ఇప్పుడు జనాలు కూడా చాలామంది వచ్చారు, చూసారు కదా. మేము కూడా అట్లాగనేసి వెళ్ళాము. మీకు కూడా ఏమన్నా కష్టాలు, ఏమన్నా బాధలు ఉంటే వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇది మన బోడుప్పల్ దగ్గరనే ఉంటుంది గుడి. ఇంతమంది జనాలు ఈరోజు ఉండరు అనుకున్నాం మేము, కాకపోతే ఈరోజు పండగ అని కూడా లేకుండా చాలామంది జనాలు వచ్చారు. లోపల చూసారు కదా ఇందాక మీరు. మీకు కూడా ఏమైనా బాధలు, కష్టాలు అనేవి ఉంటే వచ్చి ఒకసారి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మీ కోరిక అనేది కోరుకోండి ఫ్రెండ్స్. అది మనకి ఎట్లా అంటే 21 డేస్లో అన్నా లేదా 21 నిమిషాలలోనే నెరవేరుతుందంట ఫ్రెండ్స్ అది కోరిక. చాలామంది మాత్రం చెప్తేనే అది నిజం అనేసి మేము కూడా వెళ్ళాము. మీకు కూడా బాధలు, కష్టాలు ఉంటే మీరు కూడా ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ బాధలు అనేవి చెప్పుకొని ఒకసారి కోరిక కోరుకోండి. ఇంకా మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు. పబ్లిక్ కూడా అట్లనే వస్తారు, చాలామంది జనాలు అయితే వచ్చారు ఫ్రెండ్స్. మేము మార్నింగ్ 7కి వస్తే ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. అంత ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ. చాలా టైం పట్టింది మాకు ప్రదక్షిణాల దగ్గరనే. ఎందుకంటే చుట్టూ తిరగాలి, ప్లేస్ లేకుండా జనాలు ఫుల్ రష్ ఉండడం వల్ల చాలా టైం పట్టింది. చూడండి ఈ టైం అయింది. మేము ఈరోజు హోలీ పండుగ కదా ఫ్రెండ్స్. అయితే ప్రతి సంవత్సరం ఏంటంటే మా అమ్మమ్మ కూడా మాకు వేసేది ఇట్లనే. అందుకనేసి ఇప్పుడు మా అమ్మ కూడా మా పిల్లలకి వేస్తుంది అన్నట్టు. ప్రతి సంవత్సరం హోలీ పండగకి ఎట్లా అంటే మన మిఠాయి పేర్లు, కుడుకలు అవి తీసుకొచ్చి వేస్తారన్నట్టు. దండలు కుచ్చి వేస్తారన్నట్టు. నేనైతే అప్పుడు ఏం చేసేదాన్ని అంటే తీసుకొచ్చి కుచ్చి పంపించేదాన్ని ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి. ఇంక ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవు కాబట్టి మా అమ్మ ఏం చేసిందంటే మా అమ్మ కొనుక్కొచ్చి, మా అమ్మ కొంచెం హెల్త్ బాగుండదు, తనకి రావడానికి వీలు కాదన్నట్టు. అందుకనేసి ఆమె కుడుకల పేర్లు అవి స్వీట్లు తీసుకొని, మిఠాయి పేర్లు తీసుకొని మా తమ్ముడికి ఇచ్చి పంపించింది. ఉట్టి మగపిల్లలు ఉంటేనేమో ఉట్టి స్వీట్ మాత్రమే వేస్తారు మిఠాయి పేర్లు. ఇంకా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కుడుకల పేర్లతో సహా కలిపి వేస్తారు అన్నట్టు.
ఇప్పుడు మా పిల్లలకి మా అమ్మ మిఠాయి పేర్లు కుడకల పేర్లు 2 కలిపి పంపించింది. ఇంకా అవి మా తమ్ముడు ఇక మా అమ్మకి హెల్త్ బాగుండేది రాలేదు కాబట్టి లేకపోతే ఒక్కోసారి నేనే అక్కడికి వెళ్ళేదాన్ని. ఇంక ఇప్పుడు ఈసారి నేను వెళ్ళలేదని ఈ సంవత్సరం మా తమ్ముడు నేను వెళ్ళలేదు అనేసి ఇంకా వాడు తీసుకొచ్చి మా పిల్లలకు మిఠాయి పేర్లు వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇదేంటంటే సాంప్రదాయం ప్రకారంగా వేస్తారన్నట్టు. మా పిల్లలకి మా అమ్మ ప్రతి సంవత్సరం వేస్తుంది మిఠాయి పేర్లు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అప్పటిదాకా మీ కిరా కాకా టాటా బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్. టిప్పి ఏ టిప్పి బాయ్ ఫ్రెండ్స్.